ఇదిగో అసాంఘిక కార్యకలాపాలకి బాపు గారి సమాజ అడ్డాగా మారిందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. దీని మీద పెద్ద ఎత్తున బాపు సరోవర్ కడతారు అంటారు ప్రభుత్వం. మరి ఇదేం చేస్తారు? ప్రస్తుతం బాపు ఘాట్లో ఉన్న పరిస్థితి చూసారా? అక్కడ ఏం జరుగుతుందో మీకు కానీ మీ అధికారులకు కానీ ఏమైనా తెలుసా? ఒక పక్క అనేక సమస్యలతో సతమతమవుతోంది తెలంగాణ రాష్ట్రం. కానీ ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో అర్జెంటుగా ఇల్లు కూల్చేసి మరీ గాంధీ గారి విగ్రహం పెట్టాలన్న ప్లానింగ్ చేస్తోంది రేవంత్ సర్కార్. మంచిదే, దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడి విగ్రహం ఏర్పాటు చేయండి. కానీ ప్రస్తుతం బాపు ఘాట్లో ఉన్న పరిస్థితి చూసారా? ఇక్కడ కనపడుతున్న ఈ బీర్ బాటిళ్లు, చుట్టూ పేరుకుపోయిన చెత్త, మురికి కూపం చూస్తుంటే మనం ఏ లెవెల్లో గాంధీజీకి రెస్పెక్ట్ ఇస్తున్నామో అర్థమవుతుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతిలో చేసిన పూలమాలలు ఇంతవరకు తీయలేదు. పైగా ఆ ప్రదేశంలో జరిగే అకృత్యాలకు అంతే లేదు. ఇప్పుడు 5,000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహ నిర్మాణం భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, ప్రభుత్వాల పనితీరు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. కేవలం వాస్తవ పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం మాత్రం చేస్తుంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా బాపు ఘాట్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలు, ఇల్లు, అలాగే స్కూల్ ఫ్యూచర్లో కూలగొట్టే అవకాశం ఉంది. కష్టపడేది కూలగొట్టాలంటే మాకు ఎంత బాధ ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ? మేము 20 ఏళ్ళు అవుతుంది. ఆయన ఉన్నిళ్ళు కూలగొట్టుకుంటే ఆయనకి ఎంత బాధ ఉంటుందో. ఇంతమంది ఉసురు పోసుకొని ఏం చేస్తాడు, ఏం సాధిస్తాడు? ప్రజలకు అన్యాయం చేసిండు ఆ కేసీఆర్. మరి వీరికి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి. ఏది ఏమైనా మన ప్రతిష్ట పెరగాలి, అందరికీ న్యాయం జరగాలి.